విశాఖ టీడీపీకి కంచుకోట. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలే బరిలోకి దిగుతున్నాయి. కానీ ఎక్కడో తేడా కనిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వైసీపీ అభ్యర్థులు పోరాడుతుంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో టీడీపీ నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లారనే టాక్ నడుస్తోంది. సైకిల్ పార్టీ అభ్యర్థులు గెలుపును ముందే ఊహించుకొని నేల విడిచి సాము చేస్తున్నారా? జాగ్రత్తగా పనిచేయకపోతే ఒక్కబోర్లా పడే ప్రమాదం పొంచి ఉందా? వాట్స్ ది స్టోరీ? సాగర నగరం విశాఖ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. ఆర్థిక రాజధానిగా పేరుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రజలకు కావాల్సింది మాత్రం అభివృద్ధి. రాజకీయాలకు తావివ్వరు. ఇక్కడ స్థానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారే ఎక్కువ. ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా నమ్మకం కలిగితే చాలు గెలిపిస్తారు, లేకపోతే ఎవరినైనా ఓడిస్తారు. గత ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ గాలి వీచినా విశాఖలో మాత్రం 4 మూలలు టీడీపీయే గెలిచింది. అయితే ఈసారి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత తారాస్థాయిలో ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాలు విశాఖలో ఉన్నాయి. ఒక సెగ్మెంట్ విజయనగరంలో ఉంది. సిటీ విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానంలో గెలుపు ఎవరిది అంటే స్థానికేతరులు మాత్రం టీడీపీదే అని చెబుతున్నారు. ఈ టాక్ కూటమి అభ్యర్థుల్లో జోష్ పెంచుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఉత్తేజం ఉరకలు వేసి పరుగులు తీయాలి. కానీ వాస్తవ పరిస్థితులు అలా కనిపించడం లేదు. అప్పుడే గెలిచేశామన్న భ్రమంలో ఉంటూ చాలా మంది రిలాక్స్ మోడ్లోకి వెళుతున్నారు. ఎంతటి గెలుపు గురవైనా సాధన చేయకపోతే కష్టమే. ఇప్పుడు సాగర తీరంలో అదే జరుగుతోంది. తాము ఓడిపోతామని వైసీపీ అభ్యర్థులందరికీ తెలుసు. అందుకే ఎంపీ అభ్యర్థి నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వరకు అందరిది అదే తీరు. కానీ పోరాటంలో మాత్రం ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు టీడీపీ నుంచి బరిలో దిగుతున్న నేతల కన్నా 2 అడుగులు ముందే ఉన్నారు. సామాజిక సమీకరణాలు, సర్వేలు, నిరంతర శ్రమ, ఆర్థికంగా కూడా అధికార పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తమకు తెలియదు, కానీ తాము మాత్రం గెలవాలంటున్నారు. ఇదే లక్ష్యంతో ప్రజల ముందుకు వెళుతున్నారు. తాము ఓడిపోతామని తెలిసినా గెలుపు కోసం శ్రమిస్తూ ఎన్నికల్లో పోరాడుతున్నామని చెబుతున్నారు. ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. మరోవైపు టీడీపీ నేతల్లో ముందే ధైర్యం పెరిగిపోయింది. దీంతో కాస్త అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అందుకే ఒకప్పుడు విశాఖ పార్లమెంట్ అంటే టీడీపీ గెలుపు ఖాయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కాకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకే ఎడ్జ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ కూటమి అభ్యర్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం, రాజకీయాలన్నాక ఏదైనా జరగచ్చు.